గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 415. ఈ రోజు డైలీ మనీ షో రిలేటెడ్ అప్డేట్స్ ని డిస్కస్ చేసుకునే ముందు ఒక హ్యాపీ మూమెంట్ ని మీతో షేర్ చేయబోతున్నాను. మనం డైలీ మన ఛానల్లోని అవేర్నెస్ షార్ట్ వీడియోస్ ని రిలీజ్ చేస్తుంటాం కదా. ఈ షార్ట్ వీడియోస్ కి అయితే మీ దగ్గర నుంచి చాలా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ కి అయితే మేము అందరం చాలా హ్యాపీ. దీంతోనే మన ఛానల్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ షార్ట్ వీడియోస్ రిలేటెడ్ గా మరొక ప్రౌడ్ మూమెంట్ ఉంది. ఈ రోజు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం 5G స్కామ్ రిలేటెడ్ గా ఒక అవేర్నెస్ షార్ట్ వీడియోని రిలీజ్ చేశాం కదా 2 days బ్యాక్. ఆ వీడియోని వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దిస్ ఈస్ రియల్లీ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ మనీ పర్సన్స్. అండ్ మన ఛానల్ ఇప్పుడు 9,55,000 మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్ మార్క్ ని క్రాస్ అయింది. త్వరలోనే 1 million ఫ్యామిలీ మెంబర్స్ మార్క్ ని క్రాస్ చేసేలా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ లింక్ ని షేర్ చేసి మన ఛానల్ ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసేలా చూడండి. త్వరలోనే మనం 1 million మార్క్ ని అచీవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇలాగే ఉండాలి. ఇంకా డైలీ మనీ షో అప్డేట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 478 పాయింట్స్ పెరిగి 57,625 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 140 పాయింట్స్ పెరిగి 17,123 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.05% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా పాజిటివ్ లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లో ఆ తర్వాత కొంత ప్రెషర్ కనపడింది. కానీ అక్కడి నుంచి ఒక్కసారి మార్కెట్ లో రికవరీ కనపడి చివరికి మన మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ లో ఈ పాజిటివ్ మూమెంటం కనపడడానికి గల రీజన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్ అయినటువంటి ఆండ్రూ బెయిలీ గారు వాళ్ళు బాండ్ బయింగ్ ని ఈ ఫ్రైడేతో ఆపేస్తామని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఈ బాండ్ బయింగ్ గనక ఆపేసినట్లయితే మార్కెట్ లో లిక్విడిటీ స్క్వీజ్ అవుతుందన్న వర్రీతోని నిన్న నైట్ యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. కానీ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ టైమ్స్ కి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బాండ్ బయింగ్ ని ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. సో ఈ బాండ్ బయింగ్ ని ఎక్స్టెండ్ చేసినట్లయితే మార్కెట్ లోని లిక్విడిటీ డ్రైవ్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి యుఎస్ ఫ్యూచర్స్ రికవర్ అయ్యాయి. అండ్ మన మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే మీరందరూ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం ఏదైతే కనపడిందో అది కంటిన్యూ అయిపోతుందని కాదు. రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ సిపిఐ డేటా రానున్నది. ఈసారి యుఎస్ సిపిఐ డేటా ఎలా రానున్నది అన్నది మనందరం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యుఎస్ ఫెడ్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంత స్ట్రాంగ్ గా యాక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వలేనట్లయితే దాంతో యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెంచేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఆ ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి మీద కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో రేపు ఈ డేటాని వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మరొక నెగిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ స్లో డౌన్ అవడం వలన ఇంటెల్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ని కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వేరియస్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళు త్వరలోని ఈ జాబ్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి కూడా న్యూస్ అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. యుఎస్ లో గనక ఎకానమీ స్లో డౌన్ అయినట్లయితే ఐటీ కంపెనీస్ మీద అయితే ఆ ఇంపాక్ట్ బాగా పడుతుంది. దీని రిలేటెడ్ గా మనం వేరియస్ ఐటీ కంపెనీస్ ఈ జాబ్ కట్స్ ని అనౌన్స్ చేయడం కంటిన్యూస్ గా చూస్తూనే వస్తున్నాం. అందుకని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ మహేంద్ర రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బీపీ అంటే బ్రిటిష్ పెట్రోలియంతో కలిపి ప్రీవియస్ గా జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ బీపీ వాళ్ళు కలిపి ఈవీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని అండ్ అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ప్రీవియస్ గా M&M వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేసింది. ఈ ఎంఓయూలో భాగంగా ఈ 3 కంపెనీస్ కలిపి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని వేరియస్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళు పాసిబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్పారు. నౌ వీళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే M&M వాళ్ళు త్వరలో లాంచ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ జియో బీపీ జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ముందుగా జియో బీపీ వాళ్ళు 16 సిటీస్ లోని M&M యొక్క డీలర్షిప్ నెట్వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ DC ఫాస్ట్ చార్జర్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, IRCTC రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఇండియన్ రైల్వే మినిస్ట్రీ ఈ ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ 2022 మధ్యన ఇండియన్ రైల్వేస్ యొక్క ఎర్నింగ్స్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే 92% గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో రిజర్వేషన్స్ చేసుకుని ట్రావెల్ చేసినటువంటి ప్యాసింజర్స్ యొక్క నెంబర్ లోని 24% గ్రోత్ కనపడుతుందని అండ్ అలాగే ఈ ప్యాసింజర్స్ ఎవరైతే రిజర్వేషన్స్ చేసుకున్నారో ఆ రిజర్వేషన్స్ నుంచి జనరేట్ అయినటువంటి రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే 65% గ్రోత్ కనపడినట్టుగా చెప్తున్నారు. ఇది IRCTC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ అన్రిజర్వ్డ్ సెగ్మెంట్ లో కూడా ఇండియన్ రైల్వేస్ మంచి గ్రోతే డెలివర్ చేసింది.
నెక్స్ట్ 3D మ్యాపింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి 46 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఏరియల్ ఫోటోగ్రఫీ, డేటా ఎక్విజిషన్, జనరేషన్ అండ్ మ్యాపింగ్ కోసం ORI అంటే ఆర్థో రెక్టిఫైడ్ రాడార్ ఇమేజ్ ని సప్లై చేయబోతున్నట్లుగా, దీనికి గాను జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి జెనిసిస్ కాన్స్టలేషన్ ప్రొడక్ట్ ని యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సుజలాన్ ఎనర్జీ వాళ్ళకి ఆదిత్య బిర్లా గ్రూప్ దగ్గర నుంచి 144.9 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్డర్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందినటువంటి మధ్యప్రదేశ్, గుజరాత్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని 2.1 మెగావాట్ కెపాసిటీతో 69 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి 94,000 హౌస్ హోల్డ్స్ కి ఎలక్ట్రిసిటీ సప్లై వస్తుందని, అండ్ ఈ ప్రాజెక్ట్ పెర్ ఇయర్ 3.72 lakh టన్స్ CO2 ఎమిషన్ ని కూడా రెడ్యూస్ చేస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ అయిన L&T ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, అదే వాళ్ళ L&T మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఉన్నది కదా, దీన్ని HSBCకి సెల్ చేస్తున్నట్లుగా వీళ్ళు December 2021 లోని అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళు ఇలా సేల్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. దీనిలో భాగంగా వీళ్ళకి ఇప్పుడు సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నవ్వు వీళ్ళకి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ సేల్ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ IRFC వాళ్ళు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ లిమిటెడ్ తోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ క్యాపబిలిటీస్ ని యూజ్ చేస్తూ ఇండియన్ రైల్వేస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫైనాన్స్ చేసేటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ బోర్డు October 17th రోజున మీట్ అయ్యి వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని అండ్ ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు బోనస్ ఇష్యూని అండ్ దాంతో పాటుగా లేదా విడిగా కానీ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ని అండ్ అలాగే స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ అండ్ ఫిన్టెక్స్ కి API ప్లాట్ఫామ్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేసేటువంటి పేస్ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఢిల్లీ బేస్డ్ కంపెనీలోని 7.98% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఎక్విజిషన్ గాను ఫినో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు 2,49,79,157 రూపీస్ ని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు టాటా పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అండ్ 75 స్మార్ట్ ఇన్నోవేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వేరియస్ ఇండస్ట్రీ వెర్టికల్స్ లైక్ IT, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ తో పాటుగా గవర్నమెంట్ అండ్ రీటైల్ ఇండస్ట్రీస్ లో కూడా కమర్షియల్ బిల్డింగ్ స్పేస్ లోని ఎనర్జీని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ HFCL వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ HFCL వాళ్ళకి రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ దగ్గర నుంచి 39.19 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మన కంట్రీలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ కి లాంగ్ డిస్టెన్స్ ఫైబర్ నెట్వర్క్ ని రోల్అవుట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చింది. అది కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలేటెడ్ గా అంటున్నారు కాబట్టి ఈ ఆర్డర్ వీళ్ళకి Jio 5G రిలేటెడ్ గా వచ్చినట్టుంది. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు ఐర్లాండ్ బేస్డ్ లీడింగ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ICT సొల్యూషన్స్ ప్రొవైడర్ అయినటువంటి EIR-EVO వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ EIR-EVO యొక్క CRM ప్లాట్ఫామ్ ని స్టాండర్డైజ్ చేసేందుకు గాను వాళ్ళని సేల్స్ ఫోర్స్ నుంచి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కి మైగ్రేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ తో పాటు వీళ్ళిద్దరూ కలిపి ఫర్దర్ గా ఐరిష్ మార్కెట్ లోని మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ని గ్రో చేసేందుకు గాను లాంగ్ టర్మ్ స్ట్రాటజీని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రా షుగర్ ని TRQ అంటే టారిఫ్ రేట్ కోటాలోని US కి ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు ప్రీవియస్ గా షుగర్ కంపెనీస్ కి September 30 వరకు పర్మిషన్ ఇచ్చింది. నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డెడ్ లైన్ ని September 30 నుంచి December 31 కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా DGFT అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. ఈ TRQ కోటాలో ఏదైతే రా షుగర్ ని US కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాటి మీద లో టారిఫ్స్ విధిస్తుంటారు. అండ్ ఈ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఎడిషనల్ గా ఏదైతే షిప్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాటి మీద హయ్యర్ టారిఫ్స్ అప్లికేబుల్ అవుతాయి. నౌ ఈ డెడ్ లైన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేయడం వలన December 31 వరకు రా షుగర్ ని US కి ఎక్స్పోర్ట్ చేస్తామో దాని మీద లో టారిఫ్స్ అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ టైమింగ్స్ రిలీజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ దివాళీ రోజున స్టాక్ మార్కెట్ హాలిడే ఉంటుంది. కానీ ఆ దివాళీ రోజు ఈవినింగ్ మన మార్కెట్ లో అయితే ఒక 1 hour ముహూర్త్ ట్రేడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈసారి ముహూర్త్ ట్రేడింగ్ టైమింగ్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ October 24 దివాళీ రోజున నార్మల్ మార్కెట్ ముహూర్త్ ట్రేడింగ్ టైమింగ్ 6:15 నుంచి 7:15 ఆ 1 hour ఉండబోతుంది. అండ్ బ్లాక్ డీల్ సెషన్ అండ్ ప్రీ ఓపెన్ సెషన్ టైమింగ్స్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు.
నెక్స్ట్ అప్రెల్ కంపెనీ అయినటువంటి TCNS క్లాతింగ్ రిలేటెడ్ గా ఈటీ నౌ యొక్క యాంకర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ TCNS క్లాతింగ్ లోని ప్రమోటర్స్ 32.25% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇందులోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్టర్ అయినటువంటి TA అసోసియేట్స్ వాళ్ళు 29.24% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అరౌండ్ 3,900 crores అండ్ వీళ్ళిద్దరు స్టేక్ కలిపితే అరౌండ్ 2,300 to 2,400 crores వరకు ఉంటుంది. అండ్ ఈ ప్రమోటర్ అండ్ అలాగే కీ ఇన్వెస్టర్ కూడా ఈ TCNS క్లోతింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ స్టేక్ ని నైకా వాళ్ళు అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ వాళ్ళు అక్వైర్ చేయడానికి చూస్తున్నట్టుగా ఆయన ట్వీట్ చేస్తున్నారు. బట్ ఈ అప్డేట్ ఓన్లీ మీడియా నుంచి వచ్చిన అప్డేట్. దీని రిలేటెడ్ గా TCNS క్లోతింగ్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. నెక్స్ట్ బ్రైట్కామ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఈ October 17th రోజున వీళ్ళ బోర్డు మీట్ అయ్యి February 2022లోని వీళ్ళు US బేస్డ్ డిజిటల్ ఆడియో ఫామ్ తోని ఒక LOA సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ ని రివ్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా లైకాస్ INC ఎక్విజిషన్ డీల్ రిలేటెడ్ గా వీళ్ళకి దామ్ కమ్యూనికేషన్ వాళ్ళతో ఉన్నటువంటి డిస్ప్యూట్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డిస్కస్ చేయబోతున్నట్టుగా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సామ్ డిస్టిలరీస్ వాళ్ళు రాడికో కైతాన్ లిమిటెడ్ తోని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు రాడికో కైతాన్ యొక్క IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అండ్ రెడీ టు డ్రింక్ బ్రాండ్స్ ని వీళ్ళ కర్ణాటక హసన్ ప్లాంట్ లోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో సామ్ డిస్టిలరీ స్టాక్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ అండ్ రాపికాన్ ప్యానల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను మైసూర్ డిస్ట్రిక్ట్ ఇమావు ఇండస్ట్రియల్ ఏరియాలోని 15 acres ల్యాండ్ ని అలాట్ చేసేందుకు కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ గేమింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి డెల్టా కార్ప్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 261.31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 22.57 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో 68.25 crores ప్రాఫిట్స్ జనరేట్ చేశారు. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 7.87% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో 14.67% అండ్ ప్యాట్ లో 19.46% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా డెల్టా కార్ప్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్సే పోస్ట్ చేశారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని సతీష్ గారు అడుగుతున్నారు. బైబ్యాక్ టెండర్ రూట్ ఓపెన్ రూట్ గురించి చెప్పండి టీమ్. సతీష్ గారు దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో సింప్లిఫై చేసి చెప్తాను. ఫస్ట్ మనం టెండర్ రూట్ బైబ్యాక్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్లోని 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. ఈ 100 రూపీస్కి ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ని ఆ కంపెనీ 200 రూపీస్కి టెండర్ రూట్లోని బైబ్యాక్ చేస్తా ఉన్నారనుకోండి, అది ఇన్వెస్టర్స్కి బెనిఫిట్. బికాజ్ ఈ టెండర్లో మీరు పార్టిసిపేట్ చేసి బిడ్ వేసినట్లయితే, మీరు వేసినటువంటి బిడ్ని కానీ కంపెనీ యాక్సెప్ట్ చేసినట్లయితే మార్కెట్లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్కి మీ స్టాక్స్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అది మీకు బెనిఫిట్. అదే ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అనుకోండి, దానివల్ల ఇన్వెస్టర్స్కి పెద్దగా ఏం లాభం ఉండదు. బికాజ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఓపెన్ మార్కెట్ నుంచి ఆ షేర్స్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంటాయో వాటిని అక్వైర్ చేసేస్తారు. ఇదే టెండర్ రూట్ బైబ్యాక్ కి ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పికప్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.